నమస్తే హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో రోబోటిక్ సాంకేతికత వాడడం వల్ల లాభాలు ఎలా ఉంటాయి? సాధారణ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సతో పోలిస్తే రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చాలా ఖరీదైనదా? అసలు డెంగ్యూ అంటే ఏంటి? దాని ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి? సమాజంలో డెంగ్యూ జ్వరం వ్యాపిస్తే ఎలా నియంత్రించాలి? ఓనెస్ రోబోటిక్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రోబోటిక్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ బాలరాజు నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. అలాగే కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ రవికిరణ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇక వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సార్ నమస్తే. సార్ డాక్టర్ గారు నమస్తే. బాగున్నారా సార్? ఫైన్. ఈ మ్యాటర్ డీప్కి వెళ్లే ముందు నాకు ఒక క్వశ్చన్ సార్. అసలు రోబోటిక్ శస్త్రచికిత్స అంటే ఏంటి? ఇది పూర్తిగా వివరించండి. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బిఫోర్ గోయింగ్ ఫర్ రోబోటిక్ సర్జరీ అసలు మోకాలు నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి చెప్తాను. ఇప్పుడు మీరు ఈ మోడల్ చూసినట్లయితే ఇది వైట్ కనపడుతున్నది బోను, తర్వాత బ్లూ కలర్ కనపడుతున్నది కార్టిలేజ్, మధ్యలో ఉన్నది మినిస్కస్. సో యూజువల్గా 45 years వరకు ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాల అరుగుదల. సో దీంట్లో మొత్తం టోటల్ ఎర్లీ, మోడరేట్ అండ్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఎర్లీ ఆర్థరైటిస్ అంటే కంప్లీట్గా ఒక కాండల్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవుతుంది. అంటే ఈ విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక సైడ్ నార్మల్గా ఉంది, ఒక సైడ్ పీల్ ఆఫ్ అవుతుంది. అప్ టు 45 నుంచి 55 years వరకు ఇలా ఉంటుంది. 55 years దాటిన తర్వాత స్లోగా పేషెంట్స్కి ఏమవుతుందంటే 2 కాండల్స్ నుంచి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది మోడరేట్ ఆర్థరైటిస్ అంటారు. అండ్ సివియర్ ఆర్థరైటిస్ అంటే కంప్లీట్గా జాయింట్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఆస్టియోఫైట్స్, లూజ్ బాడీస్ ఫామ్ అయిపోయి జాయింట్ బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫేజ్లో పేషెంట్కి మెయిన్గా 1 kilometer వెళ్ళాలన్నా కష్టం అవుతుంది, రాత్రిపూట నిద్ర పట్టాలన్నా కష్టం అవుతుంది, ఆర్ఎల్స్ మోకాల వాపులు, అండ్ వాళ్ళు డైలీ చేసుకునే పనులకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎస్పెషల్లీ వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం అనుకున్నా, లేకపోతే కింద కూర్చుందాం అనుకున్నా, మెట్లెట్టుకున్నా ఇబ్బంది అవుతుంది. అటువంటి ఫేజ్లో ఏం చేస్తామంటే మేము మోకాళ్ళ మార్పిడి అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే కంప్లీట్గా అరిగిపోయిన కార్టిలేజ్ తీసేసి ఒక సైడ్ మెటల్, ఇంకో సైడ్ ప్లాస్టిక్ డిస్క్ ఉంటుంది. ఇది మోకాళ్ళ మార్పిడి అంటారు, టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. యూజువల్గా ఇది 65 years నుంచి స్టార్ట్ అవుతుంది. అది కొంత ఎర్లీగా స్టార్ట్ అవుతే రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ అరౌండ్ 45 yearsలోనే స్టేజ్ 4 ఆర్థరైటిస్ కీళ్ళవాతం పేషెంట్స్లో వస్తుంది. ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీసీసీపీ టెస్టులు చేసిన తర్వాత అవి పాజిటివ్ ఉంటే ఎర్లీగా వస్తుంటుంది, వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ స్టేజ్ 4 ఆర్థరైటిస్లో మాత్రమే నీ రీప్లేస్మెంట్ చేస్తాము. ఆ నీ రీప్లేస్మెంట్ అనేది ఎలా అనేది 3 రకాల పద్ధతులు. ఒకటి కన్వెన్షనల్ సర్జరీ అంటే ఎక్స్పెషల్లీ ఎంత బోన్ కట్ చేయాలి, ఎంత ఎంఎంలో కట్ చేయాలి. అండ్ మామూలు రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీలో 75% పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు, 25% పేషెంట్స్ అన్హ్యాపీగా ఉన్నారు. ఈ 25%ను అన్హ్యాపీ పేషెంట్ని హ్యాపీగా చేయడానికి 99.9% రోబోటిక్ సర్జరీ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా మీకు ఈ మెటల్ అనేది అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ 0.1% కూడా రోబోట్ మిస్టేక్ చేయదు. చాలామంది పేషెంట్స్ ఏమంటారంటే రోబోటిక్ సర్జరీలో ఏమన్నా రోబోట్ మిస్టేక్స్ చేస్తాయంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను గత 10 years నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తున్నాము. రోబోట్ విల్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్ అండ్ ఇట్ ఈస్ అండర్ కంప్లీట్లీ సర్జన్ కంట్రోల్. సో రోబోట్ వల్ల మెయిన్గా తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, తక్కువ బోన్ కోత ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అంటే 15 daysలో 15 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తారు అన్నట్టు. సో మామూలు శస్త్రచికిత్స కంటే ఈ రోబోటిక్ శస్త్రచికిత్స మెరుగైందే అంటారా ఇప్పుడున్న? 100%. నార్మల్గా చేసే కన్వెన్షనల్ సర్జరీ కంటే రోబోటిక్ సర్జరీ చికిత్స ఒకటి ఫాస్ట్ ట్రాక్, రెండోది తక్కువ బోన్ కోత ఉంటుంది, మూడోది మినిమలీ ఇన్వాజివ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ రికవరీ. 15 daysలో మీరు 15 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తారు అన్నట్టు. ప్రతి ఒక్కరికి ఒకటే ఇదిగా శస్త్రచికిత్స చేస్తారా, లేదా ఏజ్ వైజ్ వాళ్ళకున్న పెయిన్ అండ్ నీన్ బట్టి మీరు ఎంచుకుంటారా? ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆర్థరైటిస్ ఎర్లీ, మోడరేట్, సివియర్ ఆర్థరైటిస్. ఎర్లీ ఆర్థరైటిస్లో మందులు, జాగ్రత్తలు, ఎస్పెషల్లీ వెయిట్ తగ్గినట్టయితే మేము రికమెండ్ చేసేది అందరి పేషెంట్స్కి వాళ్ళ హైట్ ఇన్ సెంటీమీటర్స్ అంటే 178 centimeters అయినట్టయితే -100 అంటే 78 kgs మాత్రమే ఉండాలి. ఏ మాత్రం 1 kg వెయిట్ పెరిగినా 5 kgs ఎక్స్పోనెన్షియల్ లోడ్ జాయింట్ మీద పడుతుంది. సో ఎస్పెషల్లీ ఇండియన్స్లో యావరేజ్గా ఎవరైనా తీసుకున్నా మీరు 5 to 10 kgs వెయిట్ ఎక్కువ ఉంటారు. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా వెయిట్ తగ్గాలి. కంపల్సరీ జాగ్రత్తలు అంటే కింద కూర్చోకపోవడం, మెట్లు ఎక్కపోవడము, బాసిపట్లు వేసుకోకపోవడం, వజ్రాసనాలు చేయకుండా ఉండడం, పద్మాసనాలు చేయకుండా ఉండడం. సన్న ఉన్నట్టే చేసుకోవచ్చు, బట్ ఎస్పెషల్లీ మోకాలు నొప్పులు ఉండి 55 years 60 years ఉండి వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే వీళ్ళు కంపల్సరీగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలను కంపల్సరీగా స్ట్రెంథెన్ చేసుకోవాలి. స్ట్రెంథెన్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా వాళ్ళు
ఒక 65 years వరకు మోకాలు నొప్పి రాకుండా చూసుకోవచ్చు. మీరు ఏ ఫంక్షన్కి పోయినా చూస్తుంటారు, ఏ పెళ్ళిళ్ళకి పోయినా చూస్తుంటారు, అందరూ కాళ్ళు వంకర పెట్టుకొని నడుస్తూ ఉంటారు. బికాజ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు వెయిట్ ఎక్కువ ఉండడం అండ్ వాళ్ళు సర్జరీ అంటే భయపడతా ఉంటారు. ఎవరికైనా ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే ఎవరికైనా పేరెంట్స్కి ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వదలుచుకుంటే అది నీ రీప్లేస్మెంట్ సర్జరీ. బికాస్ సక్సెస్ రేట్ ఈస్ 99.99. వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఒక 35 years హ్యాపీగా పెయిన్ ఫ్రీగా నడుస్తారు. వావ్. అండ్ వన్స్ ఈ నీ రీప్లేస్మెంట్ లో ఈ రోబోటిక్ శస్త్రచికిత్సతో మళ్ళీ అది పెయిన్స్ వచ్చే అవకాశం ఏముందా? ఒకసారి మన శస్త్రచికిత్స చేసిన తర్వాత ఎంత టైం పడుతుంది? యూజువల్ గా ఇప్పుడు ప్రజెంట్ కంపెనీస్ ఇచ్చిన గ్యారంటీ, సర్జన్ యాక్యురసీ, టెక్నాలజీ ప్లస్ హాస్పిటల్ యొక్క సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తే 99.99% ఆఫ్ ద పేషెంట్ 30-35 years వరకు ఎటువంటి సెకండ్ సర్జరీ అవసరం లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ కంపల్సరీగా సర్జరీ అయిపోయిన 15 days 15 years బ్యాక్, అంటే ఇప్పుడు 65 years వాళ్ళు 50 years అప్పుడు ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తారు. అంత యాక్యురసీ నాకు తెలిసి హైయెస్ట్ రికవరీ ఉన్నది నీ రీప్లేస్మెంట్ సర్జరీ నా ప్రకారం. సో మామూలు శస్త్రచికిత్స కంటే ఈ రోబోటిక్ శస్త్రచికిత్స ఎంచుకోవాలంటే అసలు ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది? ఎవరికి అంటే వచ్చిన మీ పేషెంట్స్ ఉంటారు కదా, ఎలా కన్విన్స్ చేస్తారు మామూలు దానికంటే ఇది బెటర్ అని? సో చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, రోబోటిక్ సర్జరీ పేషెంట్స్ రికమెండ్ చేస్తారా, డాక్టర్స్ రికమెండ్ చేస్తారా అని. నా దగ్గరికి 100 మంది పేషెంట్స్ డైలీ వస్తుంటే 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో దీనికి మెయిన్ కారణం ఒకటి ఫాస్ట్ రికవరీ. అలాగే ఇంతకుముందు టెక్నాలజీ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది, ఇప్పుడు టెక్నాలజీ యొక్క ఎక్స్పెన్సివ్నెస్ తగ్గింది, ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుంటుంది. అండ్ అట్లాగే ప్రతి పేషెంట్ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత ఇంకో పేషెంట్కి కూడా రోబోటిక్ సర్జరీ అయితేనే తక్కువ పెయిన్ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ అవుతున్నాం అని చెప్పి అందరికీ రికమెండ్ చేయడంతో ఇప్పుడు 100 పేషెంట్స్లో 95 పేషెంట్స్ ఆర్ రోబోటిక్ సర్జరీ, అంటే హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ అన్నట్టు. సాధారణంగా వాళ్ళు అడిగే డౌట్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు మామూలు శస్త్రచికిత్స కంటే ఈ రోబోటిక్ శస్త్రచికిత్స గురించి? సో రోబోటిక్ శస్త్రచికిత్స ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే రోబోట్ చేస్తుందా సర్జరీ మీరు చేస్తుందా అంటే. ఇట్స్ ఆల్ అబౌట్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. అంటే రోబోటిక్ డాక్టరే మెయిన్ కంట్రోల్. ఇట్స్ లైక్ ఏరోప్లేన్ కి కెప్టెన్ పైలట్ ఎంత ఇంపార్టెంటో సేమ్ దీనికి కూడా కంప్లీట్ కంట్రోల్ మెకానిజం, ఫీడ్బ్యాక్ మెకానిజం. మనం రోబోట్ మీరు నమ్మరు, మన దగ్గర ఉన్న రోబోట్ వెరీ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోట్. ఈవెన్ పేషెంట్ కాఫ్ చేసిన, స్మైల్ చేసిన, మూమెంట్ చేసినా ఆగిపోతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే 1/10 milliseconds అది ఆగిపోతుంది. యూజువల్గా మనం ఎవరికైనా ఇప్పుడు కెమెరామెన్కి ఫోన్ ఆపండి అంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 3 seconds to 4 seconds రెస్పాన్స్ టైం. బట్ రోబోట్ విల్ టేక్ ఓన్లీ 1/10 milliseconds. అంత యాక్యురసీగా డిజైనర్స్ చేశారు. సో యూజువల్గా అన్నీ కూడా ఇవన్నీ టెస్టెడ్, అంటే ఇప్పుడు వచ్చినాయి కాదు, ఇవన్నీ కూడా 10-15 years బ్యాక్ నుంచి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ చేసిన తర్వాతనే మాత్రమే పేషెంట్స్ మీద చేయడం జరిగింది. అండ్ దీనివల్ల మెయిన్గా రోబోట్ వల్ల వై వీ రికమెండ్ సో మచ్ అబౌట్ రోబోటిక్ సర్జరీస్, ఫాస్ట్ ట్రాక్ రికవరీ, ఎర్రర్ రేట్ తక్కువ ఉంటుంది, యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, సర్జన్ డిపెండెన్సీ తగ్గుతుంది, అండ్ పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటాడు. మా రోబోటిక్ హాస్పిటల్లో మేము ఆల్ సర్జరీస్ వీ డూ ఎట్ మార్నింగ్ 4 o'clock. సో పేషెంట్ 4 o'clock తీసుకుంటే 6 o'clock సర్జరీ అయిపోతుంది, 8 o'clock ఐసీయూకి వస్తారు, 9 o'clock నడిపిస్తాం. సో దాంతో పేషెంట్స్ ఏమవుతుందంటే ఈవినింగ్ 9:30, 10 కల్లా హ్యాపీగా ఉంటారు. సో ఇదంతా కూడా ఫాస్ట్ ట్రాక్ రికవరీ సర్జరీ రోబోటిక్ సర్జరీ ద్వారా మాత్రమే పాసిబుల్. అండ్ ఈ మామూలు శస్త్రచికిత్సతో పోలిస్తే రోబోటిక్ ద్వారా చేసిన శస్త్రచికిత్స ఖరీదైంది అని కూడా చాలా మంది అపోహపడుతూ ఉంటారు. సో ఏమంటారు? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇంప్లాంట్ అండ్ టెక్నాలజీ. ప్రజెంట్గా ఇప్పుడు మా రోబోటిక్ హాస్పిటల్లో అరౌండ్ 50,000 నుంచి 1 lakh మధ్యలో ఛార్జ్ చేస్తున్నాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ వాట్ ఇంప్లాంట్ దే ఆర్ చూసింగ్. అండ్ ఇంతకుముందు పోలిస్తే ఇది 2 lakhs 3 lakhs ఉండేది, ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుంది. సో ఇది ఓవరాల్గా మేము వాళ్ళ యొక్క లైఫ్ టైంలో 30 years లైఫ్ టైం ఇస్తుంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఖర్చు పెట్టింది యావరేజ్గా చూస్తే మీరు అరౌండ్ మ్యాక్సిమం లెస్ దాన్ 15 ఒక మీరు యావరేజ్ చూస్తే 1,000 rupees per year అన్నట్టు. సో రోబోటిక్ టెక్నాలజీ per year 1,000 rupees అంటే పేషెంట్స్ హ్యాపీగా టెక్నాలజీ వాడచ్చు. అండ్ వెరీ లో అన్నట్టు. ఇదే సర్జరీ మీరు ఇక్కడ లండన్లో చేయించుకున్న 30 lakhs, యూఎస్లో చేయించుకున్న 40 lakhs పడుతుంది. బట్ ఇండియాలో చూస్తే అరౌండ్ దానికంటే 1/10 కాస్ట్లో మనకి రోబోటిక్ సర్జరీ వస్తుంది. సో ఇండియన్ పేషెంట్స్ ఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ టెక్నాలజీ విత్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. చాలామంది నన్ను అడుగుతుంటారు, యూఎస్ నుంచి వచ్చిన పేషెంట్స్ కానీ, సూడాన్ నుంచి వచ్చిన పేషెంట్స్ కానీ, లండన్ నుంచి వచ్చిన పేషెంట్స్ కానీ, ఇండియన్ పేషెంట్స్ ఆర్ ఫార్చునేట్ టు గెట్ ఏ డాక్టర్ ఆన్ టైమ్, సర్జరీ ఆన్ టైమ్, అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఈవెన్
మా ఎక్స్పీరియన్స్ చూస్తే మోర్ దెన్ 10,000 సర్జరీస్ చేసాం. సో ఇంత వాల్యూమ్ ఇండియన్ పేషెంట్స్లో ఉండడం వల్ల మాకు ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఫాస్ట్ ట్రాక్ రిజల్ట్స్ కానీ ఎక్సలెంట్ రికవరీ ఉంటుంది మాకు. దట్ వాస్ అమేజింగ్ అండి. హౌ యూ డీల్ విత్ రోబోస్ అంటే ఎట్లా చెప్తారు? అంటే మన పేషెంట్స్ తాలూకు అన్ని ఆ రోబోలో మీరు ఎక్కిచ్చేస్తారా ఏమన్నా కావాలని? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లుందంటే, ఇప్పుడు ఒకసారి అరిగిపోయిన తర్వాత మేము ఈ బోన్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, దీనికి సిటీ స్కాన్ తీసుకుంటాం. సిటీ స్కాన్ తీసుకున్న తర్వాత ఒక 1500 ఇమేజెస్ వస్తాయి. అంటే బోన్ని మేము కంప్లీట్గా ఈ యాంగిల్ కట్ చేయడము, ఈ యాంగిల్ కట్ చేయడము, ఈ యాంగిల్ కట్ చేయడము, సాజిటల్, కొరోనల్, యాక్సియల్ కట్స్ అంటే ఇవన్నీ కంప్లీట్ కట్ చేసిన తర్వాత 1500 ఇమేజెస్ వీ విల్ అప్లోడ్ టు ద రోబోట్. అండ్ రోబోట్ వీళ్ళు ఆటోమేటికల్లీ సెగ్మెంట్ చేసేసి నాకు ఫలానా పేషెంట్కి XYZ పేషెంట్కి అరౌండ్ 5 mm బోన్ ఇక్కడ కట్ చేయాలి, 6 mm బోన్ కింద కట్ చేయాలి అండ్ 10 mm బోన్ లోపల కట్ చేయాలని ఆటోమేటిక్ సెగ్మెంటేషన్ విత్ ఇన్ 2 minutes ఇస్తుంది. దెన్ వీ విల్ అప్లోడ్ దిస్ సిస్టమ్ వైల్ డూయింగ్ ద సర్జరీ టు ద రోబోట్. అండ్ యూజువల్గా కన్వెన్షనల్ సర్జరీలో మాకు అరౌండ్ 45 minutes టైం పడితే రోబోటిక్లో 8 to 10 minutes మెయిన్ సర్జరీ ఫినిష్ అవుతుంది. ఈ ఫినిష్ అయ్యే టైంలో సర్జన్ జస్ట్ కెన్ రిలాక్స్ అండ్ స్టాండ్ అవుట్ సైడ్, గివ్ ఇన్స్ట్రక్షన్ టు ద రోబోట్. And it's all amazing to see such research in the robotic surgery where patients are happy, surgeons are happy and recovery results are also amazing. అండ్ శస్త్రచికిత్స చేసే టైంలో ఆ రోబోటిక్ శుద్ధత ఎట్లా దాన్ని కాపాడుతూ ఉంటుంది? ఇట్స్ కంప్లీట్లీ ఆటోనమస్ రోబోట్స్ అంటాం మేము ప్రజెంట్గా చేసేది. మేము ఏదైతే ఫీడ్ చేసి ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మేము డిజిటల్ ఫీమర్ కట్ అరౌండ్ 0.9 mm కట్ చేయాలని చెప్తే అది ఎగ్జాక్ట్ 9 mm బోన్ మాత్రమే కట్ చేస్తుంది. ఈవెన్ 9 mm ఇది మా దగ్గర ఉన్న రోబోట్ sub-millimeter యాక్యురసీ అంటారు. sub-millimeter అంటే మిల్లీమీటర్లో 1/10. ఇట్ విల్ నాట్ కట్ మోర్, ఇట్ విల్ నాట్ కట్ లెస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్. And it is like very rarely we can see these kind of sub-millimeter accuracy robots. And ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ రాసేది డాక్టరే. అంటే అన్ని డాక్టర్ చేతిలో ఉంటాయి. బట్ ఇట్ ఈస్ లైక్ మెనీ పేషెంట్స్ ఆస్క్ మీ, ఈజ్ ఇట్ ఏ మార్కెటింగ్ స్టెంట్ ఆర్ సర్జన్ ఫ్రెండ్ అంటే ఐ సే ఇట్ ఈస్ ఎ సర్జన్ ఫ్రెండ్. మార్కెటింగ్ స్టెంట్ అని చాలా మంది అనుకోవచ్చు, బట్ ఇట్స్ ఎ సర్జన్ ఫ్రెండ్. సర్జన్ ఈజ్ రిలేటివ్లీ ఫ్రీ, surgeon brain is relatively we are using less and machine is utilizing the more surgeon యొక్క inputs. సో ఆబ్వియస్ గా ఎక్సలెంట్ రిజల్ట్స్ అందుకే వస్తుంటాయి. సో చాలా మంది అడుగుతుంటారు రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత ఇట్స్ ప్లాసిబో ఎఫెక్ట్ ఆర్ రియల్ ఎఫెక్ట్ అంటే ఇట్స్ ఎ రియల్ ఎఫెక్ట్ అయితే. రైట్, చాలా తక్కువ టైంలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. డెంగ్యూ అంటే ఏంటి, దాని ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి, సమాజంలో డెంగ్యూ జ్వరం వ్యాపిస్తే ఎలా నియంత్రించాలి, వీటి గురించి సవివరంగా తెలియజేయడానికి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి గారు నమస్తే అండి. రవి గారు, అసలు ముందు డెంగ్యూ అంటే చాలా మందికి తెలియదు. అసలు జ్వరంలో డెంగ్యూ ఫీవర్ వచ్చింది అని ఎలా మనం గుర్తించాలి, వాటి లక్షణాల గురించి ముందు చెప్పండి సార్. డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఫీవర్ అండి. ఎన్నో వందల రకాల వైరల్ ఫీవర్స్ ఉంటాయి, అందులో డెంగ్యూ ఒక రకం. అయితే మనం డెంగ్యూ గురించి ఎందుకు అంత స్పెసిఫిక్గా మాట్లాడుకుంటామంటే, డెంగ్యూ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్. ఎన్నో వైరల్ ఫీవర్స్ వస్తుంటే పోతుంటాయి, కానీ డెంగ్యూ ఒకటే మనకి అంటే ప్రాణం మీదకి వచ్చేంత సీరియస్ ఉంటుంది. అందులో కూడా డెంగ్యూలో కూడా 3 types ఆఫ్ ఉంటుంది. అంటే ఒక డెంగ్యూ ఫీవర్ ఉంటుంది, డెంగ్యూ హెమరేజిక్ షాక్ ఉంటుంది, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉంటుంది. సో ఏంటిదంటే మనకి ఈ ఏవైతే లేటర్ స్టేజెస్లో వచ్చే కాంప్లికేటెడ్ డిసీజ్ ఉంటాయో అవన్నీ మనకి లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి. సో అందుకనే మనం డెంగ్యూ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండమని ఎప్పుడన్నా జనాలకు చెప్పేది. ఓకే, సో వీటి లక్షణాల గురించి ఏవైంటాయి డాక్టర్ గారు? డెంగ్యూ ఫీవర్ అండి 80% ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ ప్రెజెంట్ యాజ్ ఎ నార్మల్ వైరల్ ఫీవర్. బాడీ పెయిన్స్ రావడము, సివియర్ జ్వరంలాగా ఉండడము, గిడినెస్ లాగా అనిపించడము, కళ్ళు మంట అనిపించడం, కంటి వెనకాల నొప్పి అనిపించడము, బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు డెంగ్యూ. ఎందుకంటే చాలా సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి, అంటే మన బొక్కలు ఇరగొట్టేసినంత అట్లా ఫీవర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కామన్ ఫీచర్స్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్. అయితే ఎప్పుడైతే డెంగ్యూ ఫీవర్ సీరియస్ అవుతుందో అప్పుడు సిమ్టమ్స్ అనేవి మారుతుంటాయి. నెక్స్ట్ సిమ్టమ్ ఈస్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అండ్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. అంటే పేషెంట్ చిగుళ్ళ మధ్య నుంచి రక్తం రావడం కానివ్వండి, మోషన్స్ నల్ల రావడం కానివ్వండి, చేతుల మీద నల్ల దద్దుల రావడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో వీటి కాకుండా నెక్స్ట్ ఇంకా సివియర్ అయితే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే పేషెంట్ బీపీ అసలు మెయింటైన్ అవ్వదు. సో లో బీపీ రావడం అలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడన్నా కానివ్వండి డెంగ్యూ ఫీవర్లో మనం రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. ఏవైతే మోషన్ అలా రావడం, చిగుల మధ్యలో రక్తం రావడం, ఇట్లాంటి సైన్స్ అనేవి మనం గుర్తుపట్టినట్టయితే నార్మల్ టైమ్స్లో మ్యాక్సిమం టైమ్స్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోతుందండి. కాని పక్షాన వాళ్ళని అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ చూసుకుంటుంటే కనుక మనం వీ కెన్ అసిస్ట్ దెమ్ బెటర్. అండ్ డాక్టర్ గారు, మనకి డెంగ్యూ వచ్చిందని ఎలా నిర్ధారించుకోవాలి, అలాగే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి?
డెంగ్యూ కోసము దేర్ ఆర్ స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ అండి. ఫస్ట్ థింగ్ ఎట్లా ఉంటుందంటే వీ విల్ సీ ఫర్ ద సిబిపి, కంప్లీట్ బెడ్ కౌంట్ అంటాం. కంప్లీట్ బెడ్ కౌంట్ ఆర్ కంప్లీట్ బెడ్ పిక్చర్. అందులో మనకి ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతుంటుంది. ప్లేట్లెట్స్ తగ్గడం అనేది చాలామందికి తెలిసిన విషయం. అది కాకుండా హెమటోక్రిట్ అని ఒక వాల్యూ ఉంటుంది. అది కనుక పెరిగినట్టయితే డెంగ్యూ సిండ్రోమ్ అనేది, అంటే ప్లేట్లెట్స్ తగ్గకముందే హెమటోక్రిట్ అనేది పెరిగినట్టయితే కనుక అది కూడా మనకు ఒక వార్నింగ్ సైన్. ఇవన్నీ కాకుండా డెంగ్యూ కోసం స్పెసిఫిక్గా బ్లడ్ టెస్ట్ ఉంటాయి. డెంగ్యూ NS1, IgG, IgM అనే టెస్ట్లు ఉంటాయి. వీటిలో కూడా ఫస్ట్ వీక్లో మనకి డెంగ్యూ NS1 పాజిటివ్ వస్తుంది, 1 వీక్ తర్వాత IgM పాజిటివ్ వస్తుంది, కొన్ని రోజుల తర్వాత IgG పాజిటివ్ వస్తుంది. సో చాలా వరకు ఏం చేస్తారంటే బయట క్లినిక్స్లో ఎక్కడన్నా కానివ్వండి డెంగ్యూ ప్రొఫైల్ ఫస్ట్ డేనే రాసి ఇచ్చేస్తారు, వాళ్ళకి నెగిటివ్ వస్తుంది, వాళ్ళు లేదనుకుని ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత చూస్తే ప్లేట్లెట్స్ 30,000-40,000 వస్తాయి. మళ్ళీ వాళ్ళు వచ్చి రిటర్న్స్ చెక్ చేసుకుంటే డెంగ్యూ పాజిటివ్ వస్తుంది. సో చాలా వరకు ఈ మిస్టేక్ జరుగుతుంది. సో మీకు డెంగ్యూ నెగిటివ్ వచ్చినంత మాత్రాన మనకి నెగిటివ్ అని కూడా అవ్వకపోవచ్చు. వీ హ్యావ్ టు వాచ్ ఫర్ ద వార్నింగ్ సైన్స్ ఎప్పుడన్నా. రైట్ డాక్టర్ గారు, కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. హలో అండి, నాగరాజు గారు మేడం. చెప్పండి సార్, మీ సందేహం ఏంటి? మేడం, నేను పనిచేసుకున్నానంటే బైక్ స్కిడ్ అయింది మేడం. కొద్దిగా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను బండేసుకున్నానంటే బైక్ స్కిడ్ అయింది మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కాలు స్కిడ్ అయ్యి కాలు వెలికి తిరిగింది మేడం. ఓకే. ఫస్ట్ మెట్లు ఎక్కలేకపోయాను మేడం. తర్వాత నడవగలదు, అంతా బాగానే ఉంది, కానీ కాళ్ళల్లో కొంచెం బాగా నొప్పిగా ఉంటుంది మేడం. మోకాళ్ళలో నొప్పి అనిపిస్తుందండి? మోకాలు ఏమీ నొప్పి లేదు సార్, కొంచెం లైట్ గా నొప్పి అనిపిస్తుంది అంతే సార్. ఎక్కడుందండి నొప్పి? నొప్పి అంటే కొంచెం మనకి రైట్ సైడ్ లేదు, అటు సైడ్ చిన్న బొయ్యి లాగా ఉంటుంది, అక్కడ కొంచెం పెయిన్ ఉంది సార్. ఒకసారి ఇది ఎక్స్రే చేసి చూడాల్సి వస్తుందండి. ఒకసారి ఎక్స్రే చూపించారు సార్, ఇక్కడ లోకల్ డాక్టర్కి చూపిస్తే అంతా బాగానే ఉందన్నారు. ఎక్స్రే బాగుంది అంటే ఫస్ట్ కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చి చూడండి. రెస్ట్ ఇచ్చి తగ్గలేదంటే మాత్రం ఒకసారి MRI స్కానింగ్ చేయించాల్సి వస్తుంది. కాళ్ళది ఎక్కడైతే పెయిన్ ఉందో మీరు ఒకసారి వస్తే దాన్ని ఎగ్జామిన్ చేసి చూసి చెప్పడానికి వస్తుందండి. అది చూసి చెప్పాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఈ డెంగ్యూ వ్యాప్తిని మన సమాజంలో విస్తరించకుండా మనం అరికట్టాలంటే ఏం చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. అయితే ఎప్పుడన్నా ప్రివెన్షన్ ఆఫ్ డెంగ్యూకి మల్టీ లెవెల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకటి ఏంటిదంటే ఒక పర్సన్ ఒక కమ్యూనిటీలో మెంబర్ ఉన్నప్పుడు యాజ్ ఎ హోల్ ఆ కమ్యూనిటీ ఏం చేయగలుగుతుంది, యాజ్ ఎ పర్సన్ తన ఫ్యామిలీలో ఏం చేయగలుగుతాడు, తను ఏం చేయగలుగుతాడు, ఇవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది. యాజ్ ఎ కమ్యూనిటీ ఆల్వేస్ మేక్ షూర్ దెర్ ఈస్ నో స్టాగ్నెంట్ వాటర్, అంటే నిలువున్న నీళ్ళు ఎక్కడ ఉండనికూడదు. నిలువున్న నీటిలో డెంగ్యూ వ్యాపించే దోమలు అనేది పెరుగుతుంటాయి. సో ఎప్పుడైనా కానీ టైర్స్ కానివ్వండి, ఓపెన్ డ్రమ్స్ కానివ్వండి, లేకపోతే రోడ్ మీద పాట్ హోల్స్ కానివ్వండి, అట్లాంటివి ఉన్నాయనుకోండి, మేక్ షూర్ దట్ దెర్ ఈస్ నో స్టాగ్నెంట్ వాటర్ ఇన్ దట్ వన్. ఆ స్టాగ్నెంట్ వాటర్ లేకుండా జాగ్రత్త పడినట్టయితే మీకు డెంగ్యూ రాకుండా జాగ్రత్త పడతాం. అదే కాకుండా హౌస్ హోల్డ్, అంటే మీ ఇంటి వరకు మీరు ఏం చేయగలుగుతారు, ఇంటి మీద ఎక్కడైనా కానీ ఓపెన్ అంటే ఏదైనా వాటర్ నిల్వ అయ్యే ప్లేసెస్ కానివ్వండి, డ్రమ్స్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా చిన్న స్పేసెస్ కానివ్వండి, నీళ్ళు కాకుండా మీరు ఇంట్లో జాగ్రత్త పడగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఇంట్లోకి దోమలు రాకుండా తీసుకునే జాగ్రత్త మస్కిటో నెట్స్ వాడడము, లేదంటే మస్కిటో రిపెల్లెంట్ ఆయిల్స్ వాడడము, కాయిల్స్ వాడడం అలాంటివి చేయగలుగుతారు. ఇవన్నీ కాకుండా పర్సనల్ లెవెల్లో మీరు చేసేది ద సేఫెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఫర్ యూ ఏంటంటే కవరింగ్ యువర్ బాడీ, అంటే మీ చేతుల రిస్ట్ దాకా కానివ్వండి, లేకపోతే కింద అరికాళ్ళు కానివ్వండి, షూస్ సాక్స్ వేసుకోవడం కానీ ఇట్లా చేసి మిమ్మల్ని పర్సనల్గా మీరు కవర్ చేసుకున్నట్టయితే మస్కిటో బయట నుంచి కాపాడచ్చు. ఎట్ ద సేమ్ టైం స్కిన్ ఎక్స్పోజ్ ఏరియాస్లో మీరు మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్స్ కానీ అట్లాంటివి పెట్టినట్టయితే కూడా యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్స్. రాత్రి పడుకున్నట్టు మస్కిటో నెట్స్ వాడడం ఇవన్నీ కూడా చేసినట్టయితే ఆల్వేస్ రిమెంబర్ ప్రివెన్షన్ ఈజ్ ఈజియర్ అండ్ బెటర్ దాన్ క్యూర్. రైట్ డాక్టర్ గారు, ఇంట్లో ఒకరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందనుకోండి, అది అంటువ్యాధులా వ్యాపిస్తుందంటారా అనే ఒక సందేహం కూడా చాలా మందికి. లేదండి, డెంగ్యూ ఫీవర్ షుడ్ కమ్ ఫ్రమ్ ఓన్లీ మస్కిటో బైట్. అది స్కిన్ టు స్కిన్ ట్రాన్స్మిషన్ కానివ్వండి, లేకపోతే చెమట వీటి నుంచి ట్రాన్స్మిషన్ అవ్వదు. ఆ మస్కిటో, అదే మస్కిటో ఇంట్లో వేరే ఫ్యామిలీ మెంబర్స్ని కలిస్తే అవ్వచ్చు కానివ్వండి. పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ అయితే డెంగ్యూ ఫీవర్కి లేదు. ద సేమ్ మస్కిటో మే బైట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళకి డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఒకసారి డెంగ్యూ వచ్చిన తర్వాత బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి పడిపోవడం, అనారోగ్య కారణాల వల్ల చాలా వీక్ అయిపోతూ ఉంటారు. సో దాని నుంచి త్వరగా కోలుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్వేస్ రిమెంబర్ అండి, మేక్ షూర్ యూఆర్ హైడ్రేటెడ్. నీళ్ళు బాగా తాగాల్సి వస్తుంది. షుగర్ అట్లాంటివి లేని వాళ్ళు అయితే కొబ్బరి నీళ్ళు కానివ్వండి, మజ్జిగ కానీ బాగా తాగొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈట్ లైట్ ఫుడ్, అంటే హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్, ఇడ్లీ కానివ్వండి, ఉప్మా కానివ్వండి, పెరుగన్నం కానివ్వండి, ఎక్కువసార్లు కొంచెం మోతాదులో తిన్నట్టయితే మీకు ఈజీగా డైజెషన్ అవుతుంది. ఆల్సో మేక్ షూర్ టేక్ గుడ్ రెస్ట్, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయకపోవడము, ఇంటి పట్టునే ఉండడము, కొంచెం రెస్ట్ తీసుకోవడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, అంటే కొంచెం వయసు పైబడిన వాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే మంచిది. హైడ్రేషన్ అండ్ రెస్ట్ ఈజ్ ద ట్రీట్మెంట్.
అండ్ చాలా మంది చాలా చిట్కాలు పాటిస్తూ ఉంటారు డాక్టర్ గారు. బొప్పాయి ఆకులు రసం తీసుకోవడము అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్ని మెరుగుపరచుకోవడానికి ఎటువంటి హెల్త్ టిప్స్ని మనం పాటించవచ్చు అంటారు? ఏదైతే మనకి క్యారికా పపాయ ఎక్స్ట్రాక్ట్స్ అంటున్నారో దర్ ఇస్ నో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఫర్ దట్ సేమ్ అండి. బట్ ఎంతో మంది వాడుతూ ఉంటారు. యాజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ వీ డోంట్, అంటే మేము ఎక్కువ అడ్వైస్ చేయమండి దాన్ని, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్ వన్. కానీ చాలా మంది వాడుతుంటారు. మమ్మల్ని అడిగితే వీ వోంట్ అడ్వైస్ దెమ్ టు టేక్ దట్ వన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్లేట్లెట్స్ అనేవి వాటంతటకు అవే 7 to 10 days తర్వాత రికవరీ స్టార్ట్ అవుతుందండి. ద ఓన్లీ థింగ్ వీ క్యాన్ డూ ఇస్ వాచ్ ఫర్ ద బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్. అంటే ఏదైతే ప్లేట్లెట్స్ తగ్గినాయో దాన్ని మనము అప్పుడు ఆ పేషెంట్కి కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకున్నట్టయితే ఇన్ఎవిటబుల్గా ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతాయి. ఒక 7 days 10 days గ్యాప్లో కంపల్సరీ ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతాయి. మీకు సపరేట్గా మీకు దాన్ని చేయాల్సింది లేదు. తక్కువ ఉన్నప్పుడు దానివల్ల ప్రాబ్లమ్స్ అప్పుడు మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఒక్కసారి డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇన్ ది ఇయర్ ఆర్ లేదంటే నెలల తర్వాత అయినా? గుడ్ క్వశ్చన్ అండి. అయితే డెంగ్యూ వైరస్ 4 రకాలు ఉంటుంది. డెన్ 1, డెన్ 2, డెన్ 3, డెన్ 4 అని 4 రకాలు ఉంటుంది. అయితే ఫస్ట్ టైం డెంగ్యూ వైరస్ వచ్చినప్పుడు అది పేషెంట్కి సీరియస్ అవ్వదు. 99% ఆఫ్ ద టైమ్స్ అది సీరియస్ అవ్వదు. నార్మల్ వైరల్ ఫీవర్ లాగా చనిపోతుంది. ఎప్పుడైతే సెకండ్ టైం ఇంకొక ఏదైతే 4 టైప్స్ అని చెప్పాను చూడండి, వేరే టైప్తో ఎప్పుడైతే డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుందో అదే కాంప్లికేట్ అవుతుంది. సో సెకండ్ టైం థర్డ్ టైం డెంగ్యూ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ సీరియస్ దెన్ ద ఫస్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఆల్వేస్ మేక్ షూర్ ఒకసారి డెంగ్యూ ఇన్ఫెక్షన్ సీరియస్ వచ్చిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. బికాస్ ఆ డిఫరెంట్ ఏదైతే టైప్స్ మారి ఇన్ఫెక్షన్ వచ్చే కొద్దీ బాడీ దానికి రెస్పాండ్ అవ్వలేదు. దానికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల బాడీ అనేది ఎక్కువ తను డ్యామేజ్ చేసుకుంటుంది. సో ద ట్రికీ థింగ్ ఇస్ సెకండ్ అండ్ థర్డ్ టైం అంటే సెకండ్ ఇన్ఫెక్షన్ విత్ డెంగ్యూ ఇస్ మోర్ సీరియస్ దెన్ ద ఫస్ట్ ఇన్ఫెక్షన్. చాలా మంది పెద్దలు ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు డాక్టర్ గారు, ఒకసారి డెంగ్యూ ఫీవర్ వస్తే మళ్ళీ రాదు, ఏదైనా వన్ టైం అని. కానీ చక్కటి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ మీ ద్వారా చూస్తున్న వ్యూవర్స్ కూడా సో ఈ డెంగ్యూ వల్ల వ్యాప్తి చెందడానికి గల కారణాలు అండ్ ద మెసేజ్. ఆల్వేస్ రిమెంబర్ అండి, ప్రివెన్షన్ ఈజ్ ఈజియర్ అండ్ బెటర్. అంటే చాలా మందికి ఏముందంటే మనకి స్కూల్స్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేసెస్లో కానివ్వండి, డెస్క్స్ కింద వాటి కింద చాలా వరకు దోమలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ దోమలు రాకుండా జాగ్రత్త పడుతూనే పర్సనల్ ప్రొటెక్షన్ అంటే మీరు కనుక మీ బాడీని కంప్లీట్గా మ్యాక్సిమం కవర్ చేసుకున్నారనుకోండి, యూ కెన్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్స్. ఆల్సో యాజ్ ఎ కమ్యూనిటీ మేక్ షూర్ దేర్ ఈస్ నో స్టాగ్నెంట్ వాటర్. నీటి నిల్వ లేకుండా జాగ్రత్త పడినట్టయితే చాలా వరకు అంటే ఆ మస్కిటోస్ కూడా ఏంటిదంటే కొన్ని ఒక ఎత్తు వరకే ట్రావెల్ చేయగలుగుతాయి. అంటే 400 meters 500 meters అంతే ట్రావెల్ చేయగలుగుతాయి. సో మీరు కనుక మీ చుట్టుపక్కల అందరూ క్లీన్ పెట్టుకున్నారు అనుకోండి, ఎవరికి కూడా డెంగ్యూ ఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ గారు వన్ మోర్, ఒకసారి డెంగ్యూ ఫీవర్ వచ్చింది, అది ఫీవర్ మనకి డెంగ్యూ అని తెలియదు, అది ఇంట్లోనే ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో అలా దాన్ని అశ్రద్ధ చేస్తే దాని వచ్చే సత్ఫలితాలు కానీ అంటే అనారోగ్య కారణాలు ఇంకా అంటే ఇంకా లో అయ్యేది ఏమన్నా ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, 80 to 90% ఆఫ్ టైమ్స్ డెంగ్యూ ఫీవర్ అనేది నార్మల్ వైరల్ ఫీవర్ లానే వచ్చి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ పర్సన్ ఆల్రెడీ అంతకుముందు డెంగ్యూ వచ్చి సెకండ్ ఇన్ఫెక్షన్ అట్లాంటి వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. వీటిని మనం చూసుకుంటూ ఉన్నట్టయితే మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ మనం ఇంటి దగ్గర హోమ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ప్రతి డెంగ్యూ ఫీవర్కి మనం హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ వాచ్ ఫర్ ద రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఇందాక చెప్పినట్టు చెగుల మధ్య నుంచి రక్తం రావడం కానివ్వండి, లేకపోతే మోషన్స్ నల్లగా అవడం, చేతులు చల్లగా అయిపోవడం, చేతులు నల్ల దద్దులలో రావడం, గిడినెస్ రావడం, ఇట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే కనుక ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆల్వేస్ వాచ్ ఫర్ ద రెడ్ ఫ్లాగ్ సైన్స్. అండ్ డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత పూర్తిగా బాడీలో ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తాయా? ఒకవేళ వస్తే మనం ఏమన్నా భయపడాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంట? మ్యాక్సిమం టైమ్స్ ఏమవుతుంది అంటే పోస్ట్ వైరల్ సీక్వెల్ అంటాం. అంటే పిగ్మెంటేషన్ రావడం కానివ్వండి, లేదంటే స్కిన్ కొంచెం రాలిపోవడం, హెయిర్ ఫాల్ అవ్వడము, బరువు తగ్గడం, బరువు పెరగడము, నీరసం కనిపించడం, గిడినెస్ కనిపించడం, అన్నీ కూడా పోస్ట్ వైరల్ ఫీవర్ సీక్వెల్ అంటామండి. చాలా మందికి ఏంటంటే మనకి చాలా మంది తెలుసు చికెన్ గున్యా ఫీవర్ వచ్చిన తర్వాత ఎట్లయితే బాడీ పెయిన్స్ అట్లా ఉండిపోతే అట్లా అన్ని వైరల్ ఫీవర్స్కి ఉంటాయి కానివ్వండి. మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ 2 to 3 weeks టైంలో అన్ని క్లియర్ అయిపోతాయి. ఈ సిమ్టమ్స్ ఉంటాయో మీరు కనుక ప్రాపర్ రెస్ట్ తీసుకొని న్యూట్రిషియస్ ఫుడ్ తింటే మీ రికవరీ వుడ్ బి ఈవెన్ ఫాస్టర్. సో నథింగ్ టు వరీ అబౌట్. అంటే ఏదైతే హెయిర్ ఫాల్ కానివ్వండి అవన్నీ కూడా మీకు యూ విల్ రికవర్ ఫ్రమ్ ఇట్ కంప్లీట్లీ. నో వరీస్. ఓకే, సపరేట్గా మన ఫుడ్ డైట్ ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? ఇంతకాలం మీరు ఫుడ్ డైట్ని ఫాలో అవ్వాలి అని చెప్పి డ్యూరేషన్ ఏం లేదండి, మీకు మీ బాడీ మీకు చెప్తుంటుంది. మీరు యాజ్ యూ స్టార్ట్ రికవరింగ్ యూ విల్ ఫీల్ ద టేస్ట్ ఫర్ ద ఫుడ్. ఏమవుతుందంటే చాలా మంది సిక్ ఉన్నప్పుడు తినబుద్ధి అవ్వట్లేదు అంటారు. దట్ ఈస్ ద బాడీ సైన్ టు స్టాప్ ఈటింగ్ ఫుడ్. సో ఏమవుతుందంటే వన్స్ యూ స్టార్ట్ రికవరింగ్ మీకు అన్ని తినబుద్ధి అవ్వడం స్టార్ట్ అయినా యూ కెన్ స్లోలీ స్టార్ట్. మేమేమంటామంటే అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎట్ దిస్ టైం. ఎందుకంటే ఆల్రెడీ మీ ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది కాబట్టి యూ ఆర్ స్లోలీ రికవరింగ్ కాబట్టి అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, అవాయిడ్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ అట్ ద సేమ్ టైం అవాయిడ్ ఆయిలీ ఫుడ్. ఎందుకంటే ఆయిలీ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. ఆల్రెడీ యూఆర్ రికవరింగ్ యువర్ బాడీ ఈజ్ వీక్, మీరు ఇంకా స్టమక్ మీద ఎక్కువ వర్క్ పెట్టారంటే ఇంకా మీకు ప్రాబ్లం అంటే గ్యాస్ ప్రాబ్లం రావడము, వామిటింగ్స్ రావడం ఇట్లాంటి అవుతుంటాయి. సో టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, నీళ్ళు బాగా తాగండి అండ్ కన్జ్యూమ్ ఫ్రీక్వెంట్ ఫుడ్, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, ఫ్రూట్స్ బాగా తినడము, హైడ్రేట్ అవ్వడం ఇవన్నీ చేసినట్టయితే యూ విల్ రికవర్ ఫాస్టర్.
రైట్ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు, చాలా షార్ట్ టైంలో అయినా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి హెల్త్ కేర్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.